హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. అసలు వీడియోస్ తీయడం ఎంత కష్టం తెలుసా? ఆ, అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కానీ వాటి వీడియోస్ కోసం ఎంత పని ఉంటుందంటే, ఏదైనా వీడియో చేసినప్పుడు ఇప్పుడే వీడియో చేశాను. ఐటమ్స్ అన్నీ ఇలా పడేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ సర్దడం ఇంకొక ఎత్తు మాట. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే కొన్ని వ్యూస్ కూడా రావట్లేదు. అట్లీస్ట్ వ్యూస్ అయినా ఇవ్వంటారా బాబు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనీసం వీడియోని లైక్ అయినా చెయ్యండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు నాకు తెలుస్తుంది. నేనైతే రీసెంట్ డేస్లో ఫుల్ షాపింగ్ చేశాను, అవన్నీ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే నేను ఏ షాపింగ్ చేశానో అవన్నీ సపరేట్ వీడియోస్ చేద్దాము అనుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి పలానాది అని ప్రత్యేకంగా ఏం తీసుకోలేదు. రీసెంట్గానే మొబైల్ తీసుకున్నాను. అది ఎలాగో నేను యూజ్ చేయాలి కాబట్టి ఇది ఒక ట్రైపాడ్ తీసుకున్నాను కొత్తగాను. మీరు ఎలా యూజ్ చేస్తున్నారో ఒకవేళ చేస్తే నాకు చెప్పండి. అస్సలు బాగలేదు. ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టిన తర్వాత, ఇక్కడ మొబైల్ పెట్టిన తర్వాత ఈ మొబైల్ ఉన్న బరువుకి ఇది ఇలా అలా 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 అయిపోతుంది. అంతేకాకుండా ఇది అంతే సెట్ అవ్వలేదు. మంచి ట్రైపాడ్ ఒకటి తీసుకుందాము, రింగ్ లైట్ తీసుకుందాము అనుకుంటున్నాను. దానికి కొంచెం టైం అయితే ఉంది. అది నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను. అది దేనికోసము అన్నది, ట్రైపాడ్, రింగ్ లైట్, ఇంకా వైర్లెస్ మైక్ ఇవన్నీ తీసుకుంటాను. దానికి ఇంకొంచెం టైమే ఉందన్నమాట. అవన్నీ తీసుకోవాలంటే ముందైతే మీరు మన వీడియోస్ని చూసి లైక్ చేయండి. మీరు ఒక్క వీడియోని లైక్ చేశారనుకోండి, ఇప్పుడు నేను చేసిన వీడియోని ఒక్క లైక్ చేసి చూసి లైక్ చేస్తే అది 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది. 10 అనే కాదు, ఇప్పుడు మీరు లైక్ చేస్తే అది బాగుంది అనేసి వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి చాయిస్ ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ వీడియో ఎలా ఉంది అని చెప్పి కామెంట్ చేసి నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇది ఇలాగా మడిచేసి ఎక్కడో పెట్టాను. అది ఎక్కడ పెట్టాను అన్నది కూడా మర్చిపోయాను. 2 డేస్ నుంచి వీడియోస్ చేద్దాం అనుకొని టైం సెట్ చేసుకుంటే ఈ ట్రైపాడ్ కనిపించలేదు. ఇప్పుడు వీడియో చేద్దాము అంటే ఇది ఎక్కడ నుంచోట్లేదు కరెక్ట్గా. నేను ఎక్కడ పెడదామంటే, అంతేకాదు ఇది హైట్ కూడా ఇక్కడ నుంచి ఇంతే వస్తుంది. నేను కొంచెం లాంగ్లో పెడదాము అంటే నాకు తెలియట్లేదు ఎలా మాట్లాడాలి. మైక్ కూడా తీసుకున్నాను కానీ వైర్లెస్ది, అది కూడా సరిగ్గా కొంచెం కరెక్ట్ టైంకి చిక్కులు పడిపోతూ ఉంటుంది. నాకు దొరికిందే కొంచెం టైం. ఆ కొంచెం టైంలో వీడియో తీద్దామంటే ఇన్ని కష్టాలు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మార్నింగ్ లేచి నేను క్యారీస్ ప్రిపేర్ చేసి మా హస్బెండ్ నేను పంపించి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ నేను మా షాపుకి వెళ్ళి షాప్ దగ్గర ఉండి మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చేసుకున్నప్పటికీ నాకు ఎక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ అలాంటప్పుడు కూడా ఇలాంటివి సపోర్ట్ చేస్తే ఎంత బాగుంది కదా. ఇవి సపోర్ట్ చేయట్లేదు, అందుకే మీరైనా సపోర్ట్ చేయండి. ఇవి సపోర్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది కనిపించలేదు వీడియో చేద్దామంటే, ఇప్పుడు వెతికి తీసి ఈ వీడియో అయితే చేశాను. ఇవన్నీ ఇప్పుడు చూసారు కదా, ఇలా పడితే అలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అంటే వాటి ప్లేస్లో అవి పెట్టేయాలన్నమాట. ఎందుకంటే వాటి ప్లేస్లో అవి పెట్టలేదు అనుకోండి, నేను మళ్ళీ రెడీ అవుతాను. నాకు ఉన్నదే చాలా తక్కువ టైం. టపటపమని చేయడం, టపటపమని వెళ్ళిపోవడం. ఇప్పుడు టైం చూస్తే నేను మార్నింగ్ అంతా 1 అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్ చేసి వెళ్తే మా డాడీ లంచ్ చేస్తారు మాట ఇంటికి వెళ్ళి. నేను ఇప్పుడు ఫాస్ట్గా తినేయాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తాను, అందుకే నాకు వీడియోస్ అంతా లేట్ అయిపోతున్నాయి ఎడిటింగ్కి వాటికిను. నేను కొంచెం ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నాను. నేను ఏది మాట్లాడాలా అన్నది డైరెక్ట్గా నేను వైర్లెస్ మైక్ తీసుకొని, ఎందుకంటే నేను వెళ్ళి ప్రతి చోట గోల. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా గోలగా ఉంటుంది. ఎప్పుడు కుక్కర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కాయగూరలు అమ్మినోడు వస్తాడో తెలియదు, ఎప్పుడు కిరాణా సామాన్లు. ఇప్పుడు రోడ్డు మీద కూడా కిరాణా సామాన్లు అమ్మేస్తున్నారు. ఏ ప్యాకెట్ అయినా 20 అనుకొని అవి స్పీకర్లు పెట్టుకుని వస్తారు. బుర్రపాడు ఒక పక్క నుంచి కుక్కల గోల, మాట్లాడుకుంటూ మనుషులు గోల. ఇన్ని టెన్షన్స్లో నేను వీడియోలు తీస్తాను. ఆ టైంకి అవ్వవు, చెయ్యవు, టైంకి వీడియోలు అప్లోడ్ అవ్వవు. అయినా వీడియోస్ చెయ్యాలి. నాకు కొంచెం తీయడం ఇష్టం కాబట్టి ఇంకా కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా వీడియోస్ చెయ్యాలి. మెయిన్ ఏంటంటే, నాకు ఇదే టైం సెట్ అవ్వక నేను వీడియో ఎడిటింగ్ చేసి బేగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా ఏ షాపింగ్స్కి వెళ్ళినా వేటికి వెళ్ళినా అన్నిటికీ వీడియోలు తీద్దాం అనుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత
మర్చిపోతూ ఉంటాను. అంటే ఏదైనా తీసుకునేటప్పుడు నాకు అంత ఎక్కువగా ఇప్పుడు వరకు ఏంటంటే నాకు ఏ కొలాబరేషన్స్ అవి లేవు కాబట్టి నేను వీడియో తీసినన్ని నేను మన డబ్బులతోనే కొనుక్కొని నా కష్టజితం మా హస్బెండ్ కష్టజితంతోనే అన్ని తీసుకోవాలి కాబట్టి ఏమైనా తీసుకున్నప్పుడు చాలా ఆచితూచి అడుగు వేయాలి అన్నట్టు ఆచితూచి ఆలోచించి తీసుకుంటాను అనమాట. అందుకోసమని వీడియో తీయకుండా వెళ్ళి చూడగానే అన్ని పట్టుకొని చూస్తాను. అది వాటికి టైం వేస్ట్ అయిపోయి అక్కడంటే టైం వేస్ట్ అంటే వాటి మీద టైం పెట్టేసి నేను వీడియోలో టైం తగ్గించాను. ఇక వీడియోస్ అన్నీ మంచిగా చేద్దాము అనుకుంటున్నాను, కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు చేయవలసిందంతా ఒకటే, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇదే డ్రెస్ ఉంటుంది, నెక్స్ట్ ఈ వీడియోలో కూడా ఇదే డ్రెస్. ఎందుకంటే నేను జస్ట్ మీతో మాట్లాడదామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. అసలు ఈ వీడియో నేను నా ఆలోచనలో లేదు. మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బేగా ఫాస్ట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నది వీడియో అని కాదు, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ మాటలు. వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అమ్మా బాబు, చేస్తాను అనుకున్నది. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంత ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అందుకు కూడా మీకు థ్యాంక్ యూ. ఇక వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.